చక్కని ప్రభు నీ నోము చూడ, చక్కని ప్రభు నీ నోము చూడ, నీ కొరకే నీ వెదకేను దేవా, నాకొకసారి కలిపించవా. ప్రభు మొర వినవా, ప్రభు మొర వినవా, నీ కొరకే నీ వెదకేను దేవా, నాకొకసారి. హల్లెలూయా అని ఈరోజు చక్కగా పాటలు పడుతున్నాం. ఒకప్పుడే అవునా, ఈ పాటతో మీకు అర్థమైపోయింది. అయితే ఈసారేమో ఎక్కలేని ఎత్తైన కొండ ఎక్కించాయని మన భారం. ఏ కొండ అంట? పరిశుద్ధ కొండ. పరిశుద్ధ కొండ ఎక్కాలని ఎక్కించాలని ఆరాటంతో ఉన్న దేవుడు, మనమైతే ఎక్కాలని ఆలోచనతో మనం ఉంటే ఎక్కించే పని ఎవరిది? యేసయ్యదే. హల్లెలూయా. ఖచ్చితంగా కొండ మనం ఎక్కాలి, పరిశుద్ధ కొండ ఎక్కాలి. నేను ఎక్కలేను ప్రభు అంటావు, నువ్వు ఎక్కుతావు. నేను ఎప్పుడు చెప్పాను రా, నా కాడకరా, నేను ఎక్కిస్తానని చెబుతాడు. అవునా? ఎక్కటానికి దేవుడు సిద్ధమే, ఎక్కటానికి మనం సిద్ధంగా ఉన్నావా లేదా ఆలోచన చేసుకో. అయితే ఆశీర్వాదం అనలే మనకి ఎప్పుడిస్తాడా ఎప్పుడిస్తాడా ఎప్పుడిస్తాడని ఎదురు చూస్తూ ఉంటాం. అంటే ఆరాటం ఎక్కువ మనకి. అబ్రహామును పిలిచాడు, అబ్రహామా నిన్ను నేనేం చేస్తానన్నాడు? ఆశీర్వదిస్తాను రామన్నాడు. పిలిచిన వెంటనే అబ్రహాం వచ్చాడు, లోపడ్డాడు, వచ్చాడు. మనం ఏమన్నా వచ్చామా? పిలంగా 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 ఎన్నాళ్ళు ఎన్ని సాకులు చెప్పాము, ఎన్నిసార్లు తప్పించుకున్నాము కదా, ఎన్నో చేసాం. కానీ అబ్రహాం ఎన్ని వెంటనే వచ్చాడు, ఎన్ని వెంటనే ఆశీర్వదించాడు దేవుడు? లేదు. మొదట తన విశ్వాసాన్ని కనిపెట్టాడు. హల్లెలూయా. విశ్వాసాన్ని కనిపెట్టి తన విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. విశ్వాసంలో నడిపించిన దేవుడు ఆశీర్వదించాడు. అబ్రహాం ఆశీర్వదిస్తే ఇప్పుడు కూడా తన సంతానాన్ని ఎదిరించే వ్యక్తులు తోడికి పొట్ల. హల్లెలూయా. ఉన్నారా? చిన్న దేశం ఏంటిదది? ఇశ్రాయేల్ దేశం చిన్న దేశం. చిన్నదే కాదు. ఎవరిదది? ఎవరి సంతానం అది? ఆ వాగ్దానాన్ని దేవుడు ఏం చేశాడు? అబ్రహాంకి ప్రమాణం చేశాడా లేదా? ఏమని? నేను ఆశీర్వదిస్తాను. రాత్రి ఏదో సువార్త పాస్టర్ గారు ఆశీర్వాద కోటాలు పెట్టాడు. ఆశీర్వాద కోటాలో పోతే నాకు ఆశీర్వాదం వచ్చిందని నేను వెళ్ళి ఆ కోటాలో పాల్గొని వచ్చి పొనుకొని లేచి కానించి ఎందులో ఎటు నుంచి వచ్చింది, ఇటు నుంచి వచ్చిందా, అటు నుంచి వచ్చిందా, ఎటు నుంచి వచ్చిందా నేను ఎదురు చూస్తా ఉన్నాను అనుకో. వచ్చింది ఆశీర్వాదం కోటానికి వెళితే ఆశీర్వాదం రాదు. ఆశీర్వాదాన్ని తగ్గట్టుగా మనం కూడా ఏం చేయాలి? నడవాలి. హల్లెలూయా. నువ్వు ఇంటనుండా, రోడ్డు నుండా, ఎక్కడుండా మొదట దేవుని వైపు నువ్వు నడిస్తే, దేవుడికి నచ్చిన ప్రకారం నువ్వు నడిస్తే, అడుగులేస్తే గనక దేవుడు ఎప్పుడు నేను దీవిస్తూనే ఉంటాడు, ఆశీర్వదిస్తూనే ఉంటాడు. వాస్తవానికైతే ఇప్పుడు మనం ఆశీర్వదింపబడిన జనులమే. హల్లెలూయా. కొత్తగా ఆశీర్వదింపబడేది మనం ఆశీర్వదింపబడ్డాం ఎప్పుడైతే లోక పాపమును విడిపించుకొని దేవుని పాద సన్నిధికి వచ్చామో, ఆయన రక్తంలో కడకబడ్డామో, ఆయన రక్తంలో శుద్ధి చేయబడ్డామో, అప్పుడే మన మీదకి ఏమొచ్చింది? ఆశీర్వాదం వచ్చింది. అంటే పరలోక రాజ్యానికి మనం కొనింపబడుతున్నాం. కాబట్టి పరలోక రాజ్యం ఎవరిది? మందే. హల్లెలూయా. అంతకంటే ధననిధి ఎక్కడ ఉందండి మనకి? బంగారపు వీధులు కలిగి మొత్తెపు గుమ్మలు కలిగిన పట్టణం ఎవరిది? మనదేనా? ఏంది అనుమానంగా చెబుతున్నారు? ఏంది నమ్మకం లేదా? ఏంది నమ్మకం ఉందా? మనదే, ఖచ్చితంగా మనదే. నమ్మి బాప్టిజం పొందువాడు ఏమవుతాడు? రక్షింపబడతాడు అన్నాడు కదా. మనం నమ్మే బాప్టిజం పొందాం. అవునా? యేసు ప్రభుని ఎవరైనా చూసారండి మీరు? ఎవరన్నా చూస్తే కొద్దిగా చెప్పండి. చూడలేదుగా. కానీ యేసు మాటని విని ఏం చేసాం? మనం బాప్టిజం పొందాం. అది విశ్వాసం కాదా? హల్లెలూయా. మరి ఆ విశ్వాసాన్ని పెట్టి దేవుడు మనల్ని ఆశీర్వదించడా? ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. అదే ప్రకారంగా ఎప్పుడైతే హిజ్కియా దేవుడి పనులు, దేవుడి కార్యాలు చేయడానికి పూనుకొని వచ్చాడో అప్పుడు నుండంట వారి జీవితమే మారిపోయినది. ఒకసారి అదే అధ్యాయంలో ఒకసారి 30 చూడన్నా, 30వ అధ్యాయంలో 7వ వచనం ఒకసారి చదవన్నా కొద్ది త్వరగా.
ద్రోహంగా ప్రవర్తించిన మీ పితరుల వలెను మీ సహోదరుల వలెను మీరు ప్రవర్తించుకుడి. అమ్మ 30 చదువు. 31 7 కాడి నుంచి. వారు 3వ మాసమందు ఆ కుప్పలు వేయనారంభించి 7వ మాసమందు హిజ్కియాను ఆది పితరులు వచ్చి ఆ కుప్పలను చూసి యెహోవాను స్తుతించి ఆయన జనులైన ఇశ్రాయేలులను దీవించిరి. హల్లెలూయా. అంతవరకు అసలు ఆ పంట వారు చూడట్లేదు, అంత ప్రశాంతత వారికి లేనే లేదు. ఎప్పుడు వచ్చింది వీళ్ళకి ఆశీర్వాదం? ఎప్పుడైతే రాజుగా నియమింపబడిన హిజ్కియా దేవుడి గురించి ప్రకటించి అనేక జనులని ఒకసారి పోగేసి, ఇదిగో ఇది కాదు మన పితరుడైన దేవుడు యెహోవా, ఆయన మీరు ఆరాధించాలి, స్తుతించాలి, గణపరచాలి, మహిమపరచాలి, అందులోనే మనకు ఆశీర్వాదం ఉంది, అందులోనే మనకు దేవుని ఉన్నదని అతను చెబితే, అతని మాటను విన్న ఈ ప్రజలు అతను చెప్పిన ప్రకారం నడిచి ఆ ప్రకారం చేయటం మొదలుపెట్టిన తర్వాత ఏం చేస్తున్నారంట? కుప్పలేస్తున్నారు. అంతవరకు ఎప్పుడు ఎన్నడూ చూడని ఆశీర్వాదం ఒకసారిగా వారు చూసేతలకి ఏం చేశారంట? వారు హృదయం ఉప్పొంగిపోయి దేవుని ఏం చేసింది? దేవుని ఏం చేశారు? వాళ్ళు స్తుతించారు. హల్లెలూయా. ప్రేమించేదను అధికంగా. ఎట్లాగంటే అధికంగా ప్రేమిస్తానని పాట పాడాం కదా. అధికంగా ఎప్పుడు ప్రేమిస్తాం మనం? ఎప్పుడు ప్రేమిస్తాం? ఊహించిన రీతిలో మన జీవితంలో ఏదైనా ఒక అద్భుత కార్యం జరిగినప్పుడే కదా. వారి జీవితంలో కూడా అదే కార్యం జరిగేతలకి వారు ఏం చేశారంటే దేవుని ఎంతో స్తుతించారు. హల్లెలూయా. మొదట దైవజనుడు చెప్పింది మనం చేయాలి. ఎప్పుడైతే దైవజనుడు చెప్పింది మనం చేస్తామో అప్పుడు దేవుడు మన జీవితంలో జోక్యం చేసుకొని మనల్ని ఆశీర్వదించే విషయంలో ముందడుగు వేస్తాడు. ఏం చేస్తాడు? ముందడుగేస్తాడు. ఈ రాజును ఎన్నుకున్నాడు దేవుడు. ఆ ఎన్నుకున్న ప్రకారం ప్రకటించాడు రాజు. రాజు మాట విన్న ప్రజలు ఇప్పుడు ఏమయ్యారు? ఆశీర్వదింపబడ్డారా లేదా? వాక్యంలో మాటేగా. ఒకసారి 10 కాండం చదివాక యెహోవా మందిరములోనికి కానుకలను జనులను కానుకలను తెచ్చుట మొదలు పెట్టినప్పటి నుండి మేము సమృద్ధిగా భోజనము చేయుచును. హల్లెలూయా. చాలా మిగులుచున్నది. సమృద్ధిగా భోజనం చేయగా చాలా మిగులుతున్నది. అది ఆశీర్వాదం కాదా? చదవమ్మా. తన జనులను ఆశీర్వదించినందున అదిగో అక్కడ వచ్చింది. ఇదేం కోటం? అక్కడే వచ్చింది ఆశీర్వాదం. చదవమ్మా. ఇంత గొప్ప రాశి నిలినందున రాజుతోననగా హిజ్కియా యెహోవా మందిరములో కొట్లను సిద్ధపరచవలసినదని ఆజ్ఞ ఇచ్చెను. చాలు. హల్లెలూయా. ఆశీర్వాదం ఎక్కడొచ్చింది? ఎప్పుడు వచ్చింది? దేవునికి లోబడినప్పుడు మాత్రమే వారికి వచ్చింది. అవునా? అంటే వారు లోబడే విషయంలో ఎట్లా లోబడ్డారంటే సందేహింపారా? ఎందుకంటే హృదయం ఆలోచన ఎరిగిన దేవుడు వీళ్ళు సందేహంతో ఉన్నది తెలుసు, లేకపోతే మామూలుగా ఉండేది కూడా తెలుసు. ఇప్పుడు మీరు ఇక్కడ భారంతో కూర్చున్నారో తెలుసు, గట్టిగా కూర్చున్నారు అనేది కూడా దేవుడికి తెలుసు. హల్లెలూయా. ఏం చేస్తామని వచ్చి కూర్చున్నాను కెన్నాళ్ళగా అన్నట్టుగా కూర్చున్నారా? లేదులే, చూస్తుంటే అర్థం అన్నట్టు అనిపిస్తే నేను ఆపేస్తా అమ్మటిని, నాకు అర్థమైంది అమ్మటిని. హల్లెలూయా. కాబట్టి మనకి ఆశీర్వాదాలు కావాలి అంటే మొదట ఏం చేయాలి? మన హృదయపు తలుపులని తెరవాలి. తెరిచిన మనం ఏం చేయాలి? మనలో ఉన్న మాలెత్తి మొత్తాన్ని ఏం చేయాలి? తీసివేయాలి. అప్పుడు దేవుడు మనలోనికి వచ్చి మనలో కార్యాన్ని చేస్తాడు. మీ ఎదుటోడికైనా పక్కనోడికైనా అర్థం కాదు, ఈడేందని నిన్నరదాకా ఈ రీతిలో ఉన్నాడు, నా దగ్గర అడకదన్నాడు, ఇప్పుడేంద్ర వీడు ఎట్లా దీవింపబడుతున్నాడు, ఆశీర్దింపబడుతున్నాడు, ఏమైంది వీడికి అనేది పక్కనోడికి అర్థం కాదు, మైండ్ పోయింది. నిజం, పక్కనోడికి అర్థం కాక మైండ్ పోయింది. చిన్నప్పటి నుండి నాకు కళ, ఇల్లు కట్టాలి, ఎంత కళ అంటే అంత కళ, అంత పట్టుదలకు ఉండేవాడు. ఎందుకంటే ఉన్న పరిస్థితులు పెట్టి దేవుడి యొద్దకు రానంత వరకు నాకు ఏది సాధ్యపడదు. దేవుడి యొద్దకు వచ్చిన తర్వాత ఎప్పుడైతే దేవుడిని నమ్మి దేవుడి యొద్దకు వచ్చానో చిన్నగా కార్యం జరగటం మొదలు పెట్టింది. ఏమైంది? కొత్తగా బాప్టిజం పొందినప్పుడు ఏం చేస్తాము? ప్రార్థన కూడా ఎట్టుండిదంటే ఆ మేనలో ఎన్ని వెంటనే వచ్చింది. హల్లెలూయా. ఎట్టుండిద్ది? ఎన్ని వెంటనే ఒక భార్య భర్తన బోయిలు ఉంటది. కొత్తగా పెళ్ళైనప్పుడు భర్త అడగతలికే అన్ని తెచ్చి ఇంట్లో పెడతాడు. అవునా? ఆమెకి ఏది ఇష్టం అడుగుతాడు, ఆమె తేమని చెప్పే లోపల తెచ్చిస్తాడు. కొన్ని నెలలు గడిచే కొన్ని ఎంత బద్దలైనా కూడా తేనే తేదు. అదొక సమస్య అయితే వాళ్ళకి.
హల్లెలూయా. ఇదేందిరా కొత్త పెళ్ళైనప్పుడు అడిగి తలిగే ఉల్లిపాయ అట్టంటే ఉల్లిపాయ అట్టు, పూరి అంటే పూరి వచ్చేది. ఇప్పుడు మొత్తుకుంటా కూడా తేడేందిరా అని అంటుంది. అవునా? ఎంత మొత్తుకుంటా తేడరా అని. అట్లాగే దేవుడితో సహవాసం కూడా అలాగే ఉండిద్దంట. హల్లెలూయా. ఎలాగుండిద్ది? క్రొత్తలో నువ్వు ఏది అడిగినా నువ్వు అక్కడ ఏకాంతానికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేసి ఇంటికి వచ్చే లోపల అది జరిగిద్ది, ఖచ్చితంగా జరిగిద్ది. జరిగిన వెంటనే నేను కొద్దిగా స్తుతిస్తావు దేవుణ్ణి. అట్లా 4-5 సార్లు జరుగుతాయి. ఇంకా 6వ జరగదు. చిన్నగా అనుమానం వచ్చింది, మనకి ఏంద్ర 4-5 తేడా వచ్చింది, దేవుడు ఏదో మొత్తం నన్ను పట్టించుకోవట్లేదు కాబట్టి ఏమవుతుంది, ఏదో మొత్తం తేడా అని పూర్తిగా తేడాలోనే పడిపోతాం. తేడాలో పడ్డ తర్వాత ఇంకా సమస్యలు ఎక్కువ అవుతాయి. అవును, అట్లాగే నేను కూడా తొలి దినాల్లో ఇక 3 రోజులు ఉపవాసాన్ని నేను ఒక సిద్ధపాటు చేసుకొని 3 దినాలు ఉపవాసం ఉంటాం. నెలలో ప్రతి నెల 3 రోజులు ఉపవాసం ఉంటాను అనుకున్నా. దేనికి? ఆశీర్వదింపబడటానికి, దేవుడిలో నిలబడటానికి, ఆశీర్వదింపబడటానికి ఒక తీర్మానం చేసి నేను అనుకున్నాను 8 నెలలు ఉంటాను అనుకున్నా. హల్లెలూయా. 8 నెలలు అన్నది సంవత్సరం దాకా పాటించా. ఈ సంవత్సరంలో ఇల్లు అయిపోయింది నాకు. హల్లెలూయా. నిజం, మీరు నమ్మాలి. ఎప్పుడైతే నేను దేవుడి దగ్గర తీర్మానం చేసుకొని ఇంటి విషయమే కావచ్చు, పరిస్థితుల విషయమే కావచ్చు, మొత్తాన్ని తీర్మానం తీసుకొని నెలలో 2వ శుక్రవారం, 2వ శనివారం, 2వ ఆదివారం, 2వ ఆదివారం అనేది అంతేగా. హల్లెలూయా. ఈ 3 రోజులు నేను ఉండేవాడిని. ఎందుకు ఉండేవంటే శుక్రవారం సన్నిధికి వెళ్ళేవాడిని. ఆ రాత్రి పూట ఎలాగోలా ఆ రాత్రి పూట ఆ శనివారం ఉదయం పూట దేవుడి కృపలో ఏడాసోట ప్రార్థన చేసుకుంటుండేవాడిని. మరలా రాత్రి కాలనైట్కి వెళ్ళేవాడిని. రాత్రి అంతా ఏడ గడిపేవాడిని, దేవుడి సన్నిధానంలో గడిపేవాడిని. మధ్యాహ్నం 3 గంటలైదు మళ్ళీ భోజనం చేస్తాను. హల్లెలూయా. అట్లా నా జీవితాన్ని కొనసాగించుకుంటూ వస్తున్న సమయాల్లో ఊహించిన రీతిలో నాకు ఒక కార్యం చేశాడు, ఆశీర్వదించాడు. ఆశీర్వదింపు జరిగిన తర్వాత దేవుడికి మరలా నేను ఏమయ్యానంటే వ్యతిరేకమయ్యా. అంటే ఒకసారి దీవెనలు కూడా డేంజరే. హల్లెలూయా. దీవెనలు కూడా డేంజర్. నా వాళ్ళు అన్న వారందరేమో దూరం అయిపోయారు. ఎందుకు? దేవుడి దగ్గరకు వచ్చినాక. దేవుడి దగ్గర రాకముందే ఈడు మారాడు, ఈడేంద్రు, ఈడు పనికిరాడు, ఈయన నాన్న ఒకటైతే ఈడు డబల్ అయ్యాడు అన్నారు. ఏమన్నారు? డబల్ అయ్యాడు, నాన్న పేరు బట్టి ఈడు బాగా నిలబెడతాడు రా అన్నాడు. జాలి చూపించినట్టే ఉండేది. అమ్మో నానుండా మా వాళ్ళు ఎంత బాధపడుతున్నారా, మా వాళ్ళు ఎంత ఇదవుతున్నారో అనిపించేది. ఎప్పుడైతే అరే దేవుడి వైపుకి వచ్చి దేవుడి కొరకు బ్రతకడం మొదలు పెట్టామో ఒక్కడ కూడా బలకరీట్లేదు. హల్లెలూయా. రివర్సలో లేదు, ఒక్కరు కూడా బలకరీట్లేదు. ఇంద్రియులు బలకరీ అర్థం కావట్లేదు. ఇల్లు వేసుకున్నాను బాబాయ్, షాప్ వేసుకున్నాను బాబాయ్ రాంటే ఒకళ్ళు రావట్లేదు. పలకరించేవాళ్ళు లేరు, మొహాలు తిప్పేసుకొని పోతున్నారు. ఏందో రకరకాలుగా ఉన్నారు. ఏం చేయాలో అర్థం కాదు. బంధువులు అన్నీ బాగున్నప్పుడు ఉంటారు, అన్ని పోయినప్పుడు ఒకళ్ళు కూడా ఏవే మనకి దానికి ఒక గురి. హల్లెలూయా. అది భార్యాభర్తలదైనా ఏదైనా అనుబంధం, ఏ బంధం కూడా మనతో శాస్త్రంగా ఉండిద్దండి? ఉండదు. మనతో ఉండే బంధం ఏసై బంధమే. అప్పుడు పాట పాడుకుంటూ తిరిగామండి. బంధుమిత్రుల ప్రేమ వెలుగుతుంది నూనె దీపము, నూనె ఉన్నంత కాలమే వెలుగునిచ్చి ఆరిపోవును. ప్రేమ యేసుని ప్రేమ, అది ఎవరు కొలవలేనిది. నిజము దీనిని నమ్ము, ఇది భూమి అందించలేనిది అనుకుంటాం, పాడుకుంటాం, ప్రార్థన చేసుకుంటాం, వెళ్ళాం. అయితే ఇంకో విషయం ఏంటంటే దేవుడి యొక్క ఆశీర్వాదం రావాలంటే ఒకసారి ఆ 2 సమయాల గ్రంథం ఉంది అయ్యా, ఎవరండి? 2 సమయాల గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. నాన్న అయిపోయింది చెప్పి నేను ముగిచ్చేస్తా. మళ్ళీ సాక్షిలో పోతే లేట్ అయింది, అందుకని మళ్ళీ తిప్పుకున్నాను. అమ్మని నేను తిరిగాను. హల్లెలూయా. దేవుడి కృపలో పెయింట్ పని చేసేవాడిని. పెయింట్ పని చేస్తుంటే ఒక బాబాయ్ ఉన్నాడు, అంబయ్య బాబాయ్ అని, ఎడ్ల పడైంది. నసరాపేటలో పని చేస్తుంటే
పాస్టర్ గారు కొన్నేళ్ళు గారు చెప్పినప్పుడు నాకు అది గుర్తొస్తా ఉండేది. ఏంది ఇద్దరు నసరాపేటలోనే పాట పాడతాం. హల్లెలూయా. అక్కడ కూడా బాబాయ్ నన్ను వదేసేవాడు, అసలు తెగ చెప్పేవాడు, నేను వినేవాడిని కాదు. కాస్త టెంపర్గా ఉండేవాడిని. అప్పుడు చెబుతుంటే ఏనన్నా కొడితే అన్నాడు. నేను అంతకు మించి దాటా, ఒక అడుగు కూడా దాటా. ఎందుకంటే అంత ఆవేశపరుడిని అట్లా ఉండేవాడిని. కానీ నాకున్న పరిస్థితులను బట్టి నేను ఏదో రూపంలో పాటలు వింటా ఉండేవాడిని. పాటలు వింటూ ఉన్న సమయంలో పాట ద్వారాగే నేను పట్టబడ్డా. వాస్తవానికి దేవుడి కృపలో నేను బాగా మునిగిపోయి ఉంది పరిస్థితి. వాహనం లేదు, అప్పులు, మా అమ్మ చనిపోయింది, అన్ని ఇబ్బందుల్లో ఉన్నా. నేను ఏం చేయాలో అర్థం కావట్లా. కానీ దేవుడు అంటే మటుకి నమ్మకం లేదు. దేవుడి వైపుకి వచ్చేవాడిని కానే కాదు. కానీ అలాంటి సమయంలో నాకు ఒక పాట వినపడతా ఉండేది.